ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇది నీకు సాయి ఇస్తున్నటువంటి అంతిమ తీర్పు. అంటే ఇది నీకు ఒక గొప్ప పరిష్కార మార్గంగా భావించమ్మా. నీకోసం నేను ఇస్తున్నటువంటి ఒక గొప్ప పరిష్కార మార్గం. జీవితంలో మనిషి నోటి మాట, డబ్బు, ఈ రెండిటికీ కూడా పొదుపుగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనిషికి నోటి మాట వల్లనే బంధాలు దగ్గరయ్యేది, దూరం అయ్యేది. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా అవసరాలకు వాడుకొని పొదుపు చేసుకోవాలి. డబ్బులను దుబారాగా, వృధాగా ఖర్చులు చేస్తే ఇప్పుడు చూసావా ఎలా అప్పుల పాలైపోయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దెబ్బతిని ఏ విధంగా బాధపడుతూ ఉన్నావో. కుటుంబ సమస్యలన్నీ కూడా నీ నెత్తిపై వేసుకొని నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా ఇంత కాదు. అయినప్పటికీ నీకేమాత్రం కూడా ప్రయోజనం లేక చాలా అంటే చాలా అప్పుల బాధల్లో చిక్కుకొని చాలా బాధపడుతున్నావు. నేను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. చూడు బిడ్డ, మంచితనం ఉండాలి, కానీ నేటి సమాజంలో మాత్రం అతి మంచితనం అస్సలు పనికిరాదు. చూడు, ఇప్పటి వరకు నీవు నీ భర్త అతి మంచితనంతో పోగొట్టుకున్నటువంటి ధనమంతా కూడా చాలు. ఇక మీదటైనా ఎవరు మంచివారు, ఎవరు మీకోసం నిజంగా అంటే మీరు అప్పుల బాధల్లో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ అవసరం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా మీ నుండి సహాయం పొందిన వారు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. చూసావా వారి యొక్క పరిస్థితులు, అలాగే వారిని మీరు ఏ విధంగా ఆదుకున్నారు, వారిని ఏ విధంగా మీరు దగ్గరకు తీశారు, ఈ విషయాలన్నీ కూడా వారు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఈ రోజుల్లో ధనానికి మాత్రమే విలువనిస్తున్నారు. కాబట్టి ఆప్యాయతలు, అనుబంధాలు వీటినన్నింటినీ కూడా మర్చిపోతున్నారు. ఒక మనిషి కేవలం అవసరం ఉంటే తప్ప మరొక మనిషి దగ్గరకు వెళ్ళడం లేదు. వారిని ప్రేమతో పలకరించడం లేదు. కేవలం కపటంతో మాత్రమే ఎదుటి వారి నుండి ఏదైనా కానీ తెలుసుకోవాలి. అలాగే వారు ఏ విధంగా సంతోషంగా, ఆనందంగా ఉంటున్నారు, అలాగే వారు దేనిని పొంది వారు సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నారు, ఆ పనిని మనం కూడా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో వారి దగ్గర నుండి అన్నీ కూడా తెలుసుకొని తర్వాత వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే పలకరించేటటువంటి రోజులు కూడా కాదు. కాబట్టే ఉన్నన్ని రోజులు మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో నిజంగా ఎవరైనా అంటే మీకోసం సహాయం కోసం ఎదురు చూస్తూ మీ దగ్గరకు వచ్చారు అంటే వారిని మాత్రమే ఆదుకోండి. అది కూడా అన్ని విధాలుగా తెలుసుకొని తప్పకుండా వారిని ఆదుకోవడం అనేది మంచి పనే, కాదనడం లేదు. కానీ ఈ రోజుల్లో మాత్రం మీ చుట్టూ చేరేవారు మాత్రం కాస్త కాకపోతే కాస్తైనా కానీ జాగ్రత్తగా ఉండేటటువంటి రోజులు. కాబట్టి వారు ఎలాంటి వారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్త వహించాలి. అయితే ఏడిస్తే నీ మీద నీకున్నటువంటి నమ్మకాన్ని నీవు కోల్పోతావు. ఆలోచిస్తే సమయాన్ని వృధా చేసుకుంటావు. నీ జీవితంలో కన్నీటికి చోటిస్తే అందరి దృష్టిలో చులకనగా మారిపోతావు. అన్నిటినీ విడిచిపెట్టి ముందుకు వెళ్తేనే అసలైనటువంటి జీవితాన్ని ఏమిటో నువ్వు చూడగలవు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇప్పటికే నీవు ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నావు. నీవు నీ భర్త, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఎంతగా పాటుపడుతున్నారో, వారికి మంచి జీవితాన్ని అందివ్వాలని చెప్పి మీరు అన్ని విధాలుగా ఏ విధంగా అయితే మీకు వచ్చినటువంటి పని ఉంటుందో ఆ పనులన్నీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేక అందులో లాభాలు గడించక మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైనా కానీ నీవు ఒంటరిగా నడుస్తున్నావని చెప్పి నీకు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నన్ను ఏ విధంగా ఆరాధించారో నేనైతే మర్చిపోను. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నావని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా అలా ఆగి ఒక్కసారిగా బాబా ఉన్నాడు, నన్ను ఎన్నిసార్లు నా బాబా ఆదుకోలేదు అని ఒక్కసారి తిరిగి ఆలోచించి చూడు. నీవు పడిపోతే పట్టుకోవడానికి, నీవు పొరపాటు పడితే సరైనటువంటి దారిని చూపించడానికి నేను ఎప్పుడూ కూడా నీ వెనకే ఉంటానని మాత్రం మర్చిపోవద్దు. నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టింది లేదు. కాకపోతే కొన్ని నష్టాల వలన, కొన్ని కర్మఫలాల వలన నీవు కాస్త కష్టాల ఊబిలో చిక్కుకున్న మాట వాస్తవమే. అయితే నీవు తెలివి ఉన్నటువంటి ఒక జీవి మాత్రమే. చావు పుట్టుకల మధ్య నడమంత్రపు సిరి ఎంత ఉన్నా కానీ నీ కడుపుకు కావాల్సింది పిడికెడు మెతుకులే, నీ శరీరానికి కావాల్సింది మనశ్శాంతే. కానీ ఆ పిడికెడు మెతుకులకు కూడా కరువైపోయి అసలు కేవలం కుటుంబం గడిస్తే చాలు, పిల్లల అవసరాలకు ఏదైనా కానీ కాస్త ధనం లభిస్తే చాలు అని అనుకుంటూ ఉన్నావు. ఇప్పుడైనా తెలిసిందా? డబ్బున్నప్పుడు జాగ్రత్తగా దానిని ఏ విధంగా ఖర్చు పెట్టకుండా అవసరమైనంత మాత్రమే ఖర్చు పెట్టి కాస్తైనా దాన్ని దాచుకోవాలి.
నేను ఒప్పుకుంటాను ధనం శాశ్వతం కాదు అని. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా నిత్యావసరాల నుండి ప్రతి పని డబ్బు లేనిదే జరగడం లేదు కదా. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి బ్రతికే వారికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు నేను ఎప్పటికీ కూడా అనాథలను చేయను. అది నాకు మాత్రమే తెలుసు. అలాగే నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి, భక్తురాలికి తెలుసు. జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కోలేనటువంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు ఒక మనిషి అన్నవాడు కిందకు కుప్పకూలిపోతాడు. అలాంటప్పుడు భక్తితో, శ్రద్ధాసబూరితో ఏ భక్తుడైతే భగవంతుడిపైన నిశ్చలమైనటువంటి దృష్టి నిలుపుతాడో అతను మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొలిపి నిలదొక్కునేటటువంటి గొప్ప దారిని చూపించేవాడే భగవంతుడు. కాబట్టి మిమ్మల్ని మీరు పూర్తిగా ఇక నమ్ముకోలేనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడినప్పుడు తప్పకుండా మీరు భగవంతుడిపైన మాత్రమే భారం వహించండి. ఇక ఏ సాధనలు కానీ, ధనంతో కానీ పని లేదు. సమస్త శాస్త్రాలు, పాండిత్యము కూడా అవసరమే లేదు. నీ యొక్క భగవంతుడిపై నువ్వు ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంచుతావో బిడ్డ, నీవు నమ్మేటటువంటి నీ దైవమే నీ చెడు కర్మలను కూడా తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నేటితో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చబోతున్నాను. ఇది నీకు సాయి ఇస్తున్నటువంటి అంతిమ తీర్పు. బాబా మహారాజు నీకు ఏది కావాలన్నా కానీ అట్టే ఇచ్చేస్తాడు. మనం మహారాజు బిడ్డల్లాగా ఉండాలి, అంటే సాయి బిడ్డల్లాగా ఉండాలన్నమాట. కాబట్టే ఇంత గట్టిగా చెబుతున్నాను. ప్రతిరోజును కూడా కొత్తగా మొదలుపెట్టు. నీలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలికితీ. అపజయాలను అవమానంగా భావించవద్దు. ఎందుకంటే నీకు వచ్చేటటువంటి విజయానికి ముందు నమ్మకం అనేది నీకు పూర్తిగా ఉండాలి. నీలో ఉన్నటువంటి శక్తిని నీవే నమ్మాలి. అప్పుడే నీవు ముందుకు సాగిపోతావు. అప్పుడే నీకు ఇంకాస్త ఎక్కువ విజయాలు కూడా పలకరిస్తాయి. పవిత్రమైనటువంటి హృదయంతో నన్ను ధ్యానిస్తూ ఉన్నావు కదా, నీవు చేయగలిగినంత పని చెయ్యి. నీ హృదయంలో నన్ను జ్ఞాన జ్యోతిగా కొలువై ఉంచుకున్నావు. ఈ పరమాత్మకు మరో రూపమైనటువంటి అంతరాత్మను చూడటం అంత సాధ్యమైనటువంటి పని కాదు. అయినా కానీ నేను నీకు సాక్షాత్కరిస్తాను. నేను నీకు ఎదురుపడతాను. నేను నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. ఇదే నీకు నేను ఇస్తున్నటువంటి అంతిమ తీర్పుగా భావించు. ఇక చాలు బాబా, ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను. నేను, నా కుటుంబం ఇంతకన్నా కూడా దారుణమైనటువంటి పరిస్థితులను ఇక చూడాలి అని అనుకోవడం లేదు. ఈ జీవితం పట్ల అసలు ఏమాత్రం కూడా మక్కువ చూపలేకపోతున్నాను. ప్రతిరోజు కూడా రోజురోజుకి నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిలిపోతుంది. నీవు తప్ప ఇంకెవరూ కూడా నన్ను అర్థం చేసుకోలేరేమో అనుకున్నాను. కానీ నీవు కూడా నన్ను మోసం చేస్తున్నావని తెలుసుకోలేకపోతున్నాను అంటూ నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు. చూడు మూర్ఖురాలా, నీకు అన్నీ తెలిసి నీవు మోసపోయావు. దానికి భగవంతుడు ఏం చేస్తాడు చెప్పు? ఒక్కటి, ప్రతి మనిషికి కూడా ఆ భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచించేటటువంటి శక్తిని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవాలే తప్ప ఎవరికి నచ్చినటువంటి నిర్ణయాలను వారు తీసేసుకొని తీరా అన్నీ కూడా తెలిసిన తర్వాత మునిగిపోయామని చెప్పి తెలుసుకొని మాత్రం ఏమిటి లాభం? నీకు దారి చూపించేది నువ్వే అని నమ్ముకో. నీకు ధైర్యం చెప్పేది నువ్వే అని నమ్ముకో. అలాగే కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపించేది ఆ భగవంతుడని మాత్రమే నమ్ము. ఆ తర్వాత నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ఆత్మవిశ్వాసంతో, నమ్మకంగా నీవు ఏది కోరుకున్నా కానీ నేను ఇచ్చాను, నీకు చేరవేశాను. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కోల్పోయింది మాత్రం నువ్వే. ఇప్పుడు మాత్రం అన్నీ తెలుసుకున్నావు కదా, ఇకనైనా జాగ్రత్త వహించు. ఇకనైనా ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా నీకు వచ్చేటటువంటి ధనంతో నీకు, నీ కుటుంబానికి అవసరమైనటువంటి ఖర్చులను ఉపయోగించుకొని తర్వాత భగవంతుడికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చి ఆ తరువాత నిజమైనటువంటి పేదవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారికి కావలసినవి అందించి నీవు నీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. బాబా మనకు నిజంగా ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తూనే ఉంటాడండి. కాకపోతే మనమే మన మూర్ఖత్వంతో కొన్ని సహాయాలను ఆయన నుండి పొందలేకపోతున్నాం. మరి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.